2026 సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు చూద్దాం. మనసు బలం అయ్యే సంవత్సరం. సంవత్సరం ప్రధాన భావం ఏంటంటే 2026 కర్కాటక రాశి వారికి భావోద్వేగాల నుంచి స్థిరత్వానికి ప్రయాణం. ఇంతకాలం మీరు చేసిందేంటి? ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించారు. తక్కువగా మీకోసం జీవించారు. మీ గురించి ఆలోచించారు. కానీ ఈ సంవత్సరం మాత్రం నాకు కూడా విలువ ఉంది అని మీకు మీరే గుర్తించుకునే సంవత్సరం అన్నమాట. ఇక కెరీర్ కానీ పని జీవితానికి వస్తే 2026లో కర్కాటక రాశి వారికి పని జీవితం నెమ్మదిగా కానీ బలంగా ఎదుగుతుంది. టీచింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ అకౌంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. గోచార రీత్యా పని ప్రదేశంలో మీ బాసెస్కి వాళ్ళకి మీపై నమ్మకం పెరుగుతుంది. దాని తగ్గ హార్డ్ వర్క్ కూడా మీరు చేయాలి కదా. బాధ్యతలు పెరిగినా గుర్తింపు కూడా వస్తుంది. ఇంకా 2026 మార్చి సెప్టెంబర్లో ఎలా ఉంటుందంటే కెరీర్ పని విషయంలో వస్తే మీ కృషి ఫలించే కాలం మార్చి నుంచి సెప్టెంబర్ దాకా. ఒకటి గుర్తుంచుకోండి, పనికి వెళ్ళినప్పుడు మీకు ఇంటికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మీ భావోద్వేగాల్లో పనులు తీసుకురావద్దు. బయటపెట్టి మీ పని చేయండి. మనసు వేరు, పని వేరు అనే విషయాన్ని స్పష్టత అవసరం, ఆలోచన అవసరం. మనిషికి కావాల్సిన మనీ మెయిన్, ధనం కానీ ఆర్థిక స్థితి చూస్తే 2026 ఆర్థిక భద్రతకు పునాది వేసే సంవత్సరం. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అంటే మీరు చేసే పని బట్టి, ఆలోచన బట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు వెళ్ళచ్చు. సేవింగ్స్ బలపడుతుంది. కుటుంబం కోసం చేసిన ఖర్చులు పెరిగినా డబ్బు చేతులు నిలుస్తుంది కూడా. ఇంకా ఈ భూమి కానీ, ఇల్లు కానీ, గోల్డ్ వంటి పెట్టుబడులకు అనుకూలం. తొందరగా రిస్క్ తీసుకోవద్దు. డబ్బు మీకు శాంతినివ్వాలి, టెన్షన్ కాదు. ఇంకా ప్రేమ విషయానికి వస్తే, కుటుంబ జీవితానికి విషయం వస్తే ప్రతి వ్యక్తి కోరుకునేది బంధాలకి పరీక్షా సమయం అండి. నిజమైన సంబంధాలు మరింత దగ్గర అవుతాయి. నకిలీ బంధాలు దూరం అవుతాయి. కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది. ఇంకా అవివాహితులకు కుటుంబ ఆమోదంతో సంబంధం పెరుగుతుంది. వివాహ దిశగా అడుగులు వేస్తారు. గుర్తుంచుకోవాలి, మీ ప్రేమ లోతైనది, కానీ అతి అంచనాలు మరి వెళ్ళొద్దు. వెళ్తే మీకు బాధను తెస్తాయి. ఇంకా ఆధ్యాత్మిక విషయానికి వస్తే, మానసిక స్థితి విషయానికి వస్తే 2026లో మీ మనసు శాంతిని కోరుతుంది. సమ్టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే ఒంటరిగా ఉంటే బాగుండు, ఒంటరిగా ఉండాలనిపించాలని అలాంటి క్షణాలు కూడా వస్తాయి. ఆలోచనలో లోతు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా డీప్గా ఆలోచిస్తారు. ఇంకా భగవద్గీత, ధ్యానం, ప్రార్థనలు మేలు చేస్తాయి. ఇది నాలో నేనుండడం అని నేర్చుకునే సంవత్సరం అనమాట. ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది, కానీ జాగ్రత్త తీసుకోవాలి. కడుపు సమస్యలు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, నిద్ర లోపం కానీ ఉంటుందన్నమాట. సో తినే సమయాన్ని క్రమంగా మార్చుకోవాలి. అంటే సరైన టైం, భావోద్వేగ భారం తగ్గించాలి. ఆరోగ్యం మీ భావోద్వేగ స్థిరత్వం ఉంటుందన్నమాట. మొత్తం మీద క్లియర్గా చెప్పాలంటే 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి భావోద్వేగం బలంగా అయ్యే సంవత్సరం. మీ విలువ మీకు తెలిసే అవకాశం, శాంతితో ఎదిగే అవకాశం. మిగతా అంతా గోచారం, ఇదంతా జాతకం బట్టి వాటి బట్టి ఆధారపడి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.